ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనం. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిలును పేరు పెట్టెను. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇస్మాయిలు జన్మించినప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అబ్రాము వయసు 86 సంవత్సరాలు అని. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అబ్రాము 99 సంవత్సరాల వయస్సు అని చూస్తాము. ఈ రెండు వచనాల మధ్యకాలం 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే ప్రభు మౌనంగా ఉన్నాడు. 13 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత అబ్రహాము 99 సంవత్సరాల వయసులో మాత్రమే ప్రభు అతనికి మళ్ళీ కనిపించాడు. ప్రభు అతనితో ఇలా అన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఈ మాటలు ఇలా చెప్పినట్టుగా ఉంది. సారా సూచనలకు నువ్వు ఆమెన్ అన్నావు కాబట్టి నువ్వు బాధాకరమైన పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇతరుల స్వరం కన్నా నా స్వరాన్ని నువ్వు ఎక్కువ విలువైనదిగా భావించడం నేర్చుకునే వరకు నేను నీతో మాట్లాడను. అవును, దేవుడు చాలా కఠినంగా ఉంటాడు. ఆయన కొన్నిసార్లు చాలా కఠినమైన రీతిలో మనకు కొన్ని పాఠాలు బోధిస్తాడు. 13 సంవత్సరాలు దేవుని మాట వినకుండా జీవించటం దేవుని ప్రేమించే వారికి చిన్న విషయం కాదు. 13 సంవత్సరాల తరువాత అబ్రాము పాఠం నేర్చుకున్నాడు. ఎందుకంటే తరువాత ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రాము మళ్ళా సారాను సంప్రదించలేదు. ప్రార్థన. ప్రభువా, నీ మాటలు కరువే స్థితిలోనికి వెళ్లకుండా నేను జాగ్రత్త పడడం నాకు నేర్పించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.